సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సీజీహెచ్ఎస్ సిఎస్ ఎంఏ రూల్స్‌లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దీని ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు అందించే మెడికల్ రియంబర్స్‌మెంట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న 5,00,000 నుంచి 10,00,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంటే ఒక్కసారిగా పరిమితిని రెట్టింపు చేసి భారీ శుభవార్త అందించింది. ఇక నుంచి ఉద్యోగులు పనిచేస్తున్న విభాగాల అధినేతలే నేరుగా అర్హులైన వారికి 10,00,000 వరకు మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్స్ ఆమోదించవచ్చు. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ డివిజన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ నిబంధనల ప్రకారం క్లెయిమ్స్ అందించవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అధిక మొత్తంలోనే ఉన్న మెడికల్ బిల్లుల క్లెయిమ్స్ వేగంగా పరిష్కారమవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగులు తమ కుటుంబాలు ఎదుర్కొనే దరఖాస్తు, అనుమతి ప్రక్రియల్లో ఎదురయ్యే సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని పేర్కొంటున్నారు. సీజీహెచ్ఎస్ మెడికల్ రియంబర్స్‌మెంట్ పరిమితిని 5,00,000 నుంచి 10,00,000కు పెంచుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఫిబ్రవరి 16, 2026 రోజునే కొత్త ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న సీలింగ్‌ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని కేంద్రం నిర్ణయించిందని, అందులో భాగంగా పరిమితిని 5,00,000 నుంచి 10,00,000కు పెంచిందని మెమోరాండంలో పేర్కొంది. అలాగే ఐఎఫ్‌డీల అనుమతులు అవసరం లేకుండానే డిపార్ట్మెంట్ హెడ్స్ ఇక నుంచి 10,00,000 వరకు మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్స్ ఆమోదించవచ్చని ఆర్డర్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే సీజీహెచ్ఎస్ లేదా సీఎస్ఎంఏ రూల్స్‌లో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదని స్పష్టం చేశారు. సీజీహెచ్ఎస్ రేట్ల ఆధారంగానే ఖచ్చితంగా అన్ని లెక్కలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు మెడికల్ రియంబర్స్‌మెంట్ పరిమితి 2,00,000కు పైగా ఉండగా దానిని 2016లో 5,00,000కు పెంచారు. ఇప్పుడు మళ్ళీ దాదాపు 10 ఏళ్ల తర్వాత సవరించారు. ఇప్పుడు 10,00,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.